దయచేసి షేరింగ్ పద్ధతిని ఉపయోగించండి. షేరింగ్ పద్ధతి తెలియాలంటే ఈ వీడియో తర్వాత షేరింగ్ పద్ధతి అనే వీడియో రిలీజ్ అవుతుంది. తప్పక చూడండి. ఎప్పటికైనా కళ్ళు తెరవండి. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది అని గుర్తించండి. మార్కెట్‌లో అన్ని వస్తువులు ఇలానే ఉంటాయని మాత్రం అనకండి. ఒక్కసారి హోటల్‌కి అని కొన్ని వస్తువులు తీసుకోండి. అప్పుడు వేరొక చోట మీ ఇంటికని కొన్ని వస్తువులు తీసుకోండి. రెండిటికి తేడా గమనించండి. ఆరోగ్యం పోతే తిరిగి రాదు. బయట షాప్స్‌లో అమ్మే వస్తువులు ఇంటిలోకైతే ఒక రకం, దానం చేయడానికి ఒక రకం, అప్పు అడిగితే ఒక రకం, హోటల్ వాళ్ళకి ఒక రకం, ఇలా చాలా రకాల వస్తువులు చలామణి అవుతున్నాయి. వంటగదిలో మీరెంత నలిగిపోతారో మాకు తెలుసు. కొంచెం రెస్ట్ తీసుకునే ఛాన్స్ ఇచ్చే మగవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి నా జోహార్లు. ఇంటి పనిలో సాయం చేయని మగాడు మగాడు కాదు అని నా అభిప్రాయం. అలా అన్నానని మగాడు వంట చేయాలని నా ఉద్దేశం కాదు. చేస్తే మంచిదే. కనీసం సాయం చేస్తే చాలు. ప్రతిదీ ఆర్డర్ వేయడం కాదు. ఆడదాని మనసు అర్థం చేసుకోండి. ఆడదే ఆధారమని గుర్తించండి.